This call is now being recorded. Yes. Okay. So, yeah. ఇప్పుడు దాకా మనం we have seen a Dutch algorithm. The extension of that is Dutch choice algorithm. Okay. So Dutch algorithm ఏం చెప్తుంది, ఫంక్షన్ వాల్యూస్ కాకుండా అది దాంతో పాటు సమ్ ఆఫ్ ద ఫంక్షన్ వాల్యూస్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసే ఆపర్చునిటీ ఉందన్నమాట ఈ క్వాంటమ్ అల్గారిథమ్స్ ద్వారా. సో అదే విధంగా ఇంకా ఏమైనా చేయొచ్చా, ఒక అప్లికేషన్ పరంగా ఏమైనా చేయొచ్చా అన్నది ఒక క్వశ్చన్ అడిగితే ఎస్, దర్ ఈస్ అ వే, రైట్. ఏంటంటే అది వచ్చి ఇట్స్ లైక్ అ కోడ్ వర్డ్, సమ్ కైండ్ ఆఫ్ క్రిప్టోగ్రఫీ లాగా అన్నమాట. అంటే ఒక సెక్యూరిటీకి సంబంధించిన అప్లికేషన్ ని మనం రియలైజ్ అవ్వచ్చు. ఓకే, సో అది వచ్చి డచ్ జోయిసా అల్గరిథం అన్నమాట. ఓకే, ఇది ఇన్ అ వే ఇట్స్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ అప్లికేషన్. ఏంటి అప్లికేషన్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ అప్లికేషన్ ఇలాగే ఎలా వర్క్ చేస్తుంది అన్న ఒక క్వశ్చన్ మనం అడుక్కుంటే ఇట్స్ బెటర్ టు అండర్స్టాండ్ దిస్ అల్గరిథం యూజింగ్ అ సింపుల్ గేమ్ కైండ్ ఆఫ్ అ స్ట్రాటజీ. ఒక గేమ్ లాగా దీన్ని అర్థం చేసుకుంటే ఇట్ బికమ్స్ మచ్ ఈజీ. ఏంటిది, ఎలా అర్థం చేసుకోగలం గేమ్ లాగా అంటే, లెట్స్ సే ఇద్దరు ఉన్నారు, ఒక ఇద్దరు ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు వచ్చి అలీస్ అండ్ బాబ్. ఓకే, రైట్. సో వాళ్ళిద్దరూ కమ్యూనికేట్ చేసుకోవాలి, అంటే ఫోన్ ద్వారా కానీ ఏదైనా కమ్యూనికేట్ చేసుకోవాలి. సో ఈ కమ్యూనికేట్ చేసుకునేటప్పుడు వాళ్ళిద్దరూ కన్ఫర్మ్ చేసుకోవాలి, నేను రైట్ పర్సన్ తోనే మాట్లాడుతున్నానా లేదా. దాన్ని తెలుసుకోవడానికి ఏం చేయాలి, ఒక కోడ్ వర్డ్ పెట్టుకుంటారు. మామూలుగా డిఫెన్స్ లో కోడ్ వర్డ్ రివీల్ చేసి కోడ్ వర్డ్ మ్యాచ్ అయితేనే ఇద్దరు మాట్లాడుకుంటారు. సో ఆ విధంగా సమ్ కైండ్ ఆఫ్ అ కోడ్ వర్డ్ ని క్రియేట్ చేయాలి ఇద్దరి మధ్య. ఆ క్రియేట్ చేయడానికి ఒక ప్రాసెస్ ని మనం చేయొచ్చు అనమాట. ఏంటి ఆ ప్రాసెస్ అంటే, ఒక గేమ్ లాగా అర్థం చేసుకోలేదు. ఓకే, గేమ్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే అలీస్ అని బాబ్ అని ఇద్దరు ఉంటారు. అలీస్ బాబ్ వేరు చోటు ఉంటారు. అలీస్ బాబ్ కి ఏం చెప్తుందంటే, నువ్వు ఒక ఫంక్షన్ ని యూజ్ చెయ్యి, f(x) అనే ఒక ఫంక్షన్ యూజ్ చెయ్యి. నార్మల్ గా మన బైనరీ సిస్టమ్ లో ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, 0 or 1 ఉంటుంది అంతే వాల్యూస్. ఓకే, ఇట్స్ అ బైనరీ ఫంక్షన్, either it is 0 or 1. ఇక్కడ అలీస్ బాబ్ కి ఏం చెప్తుందంటే, నువ్వు ఎలాంటి ఫంక్షన్ యూజ్ చేయాలంటే, నా దగ్గర లెట్స్ సే అలీస్ దగ్గర 4 వాల్యూస్ ఉన్నాయి, 0 1 2 3. 4 వాల్యూస్ నేను నీకు సప్లై చేస్తే, ఆ 4 వాల్యూస్ ని నువ్వు ఫీడ్ చేసి ఆ f(x) వాల్యూస్ ని నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే అన్నిటికీ 0 వచ్చింది అనుకోండి, లేదా అన్నిటికీ 1 వచ్చింది అనుకోండి, ఇలాంటిది ఫంక్షన్ ఏమంటారంటే కాన్స్టెంట్ ఫంక్షన్. ఓకే, అలా కాకుండా ఓకే అర్థం ఇన్పుట్స్ కి 0 వచ్చి మిగతా అర్థానికి 1 వచ్చింది. అలా కాకుండా అర్థం ఇన్పుట్ కి 1 వచ్చి మిగతా ఇన్పుట్ కి 0 వచ్చింది. అలానే కాకుండా మధ్యలో ఉన్న అర్థం ఇన్పుట్స్ కి 0, లాస్ట్ లో ఉన్న ఇన్పుట్స్ కి 1 వచ్చింది. సో ఇలా నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ వచ్చి n వాల్యూస్ ఉన్నాయి. n వాల్యూస్ లో n/2 వాల్యూస్ కి ఏమో 0 వచ్చింది, ఇంకో n/2 వాల్యూస్ కి ఏమో 1 వచ్చింది. ఇలాంటి ఫంక్షన్ అయితే దీన్ని అంటారు బ్యాలెన్స్డ్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు చూడండి, గివెన్ ఫంక్షన్ కెన్ బి కాన్స్టెంట్ ఆర్ బ్యాలెన్స్డ్. ఓకే, సో అలీస్ చెప్తుంది బాబ్ కి, యూ ప్లీజ్ యూజ్ అ ఫంక్షన్ విచ్ మే బికమ్
సంథింగ్ లైక్ కాన్స్టెంట్ ఆర్ బ్యాలెన్స్డ్. ఇట్ మే బి ఎయిదర్ వన్ ఆఫ్ దెమ్. ఇలా అయినా ఉండొచ్చు, కాన్స్టెంట్ గానే ఉండొచ్చు, బ్యాలెన్స్డ్ గానే ఉండొచ్చు. ఓకే, సో ఇలాంటి ఫంక్షన్ నువ్వు వాడు. ఓకే, సో అలిస్ చెప్తుంది, యూ డోంట్ రివీల్ వాట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ యు ఆర్ యూజింగ్, నాకు చెప్పొద్దు, కానీ నేనేం చేస్తానంటే నీకు 1/1 ఎక్స్ వాల్యూస్ ఇస్తాను. సో ఎక్స్ వాల్యూ 0 వెళ్తుంది బాబ్కి, బాబ్ క్యాలిక్యులేట్ చేస్తాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలిస్కి రిటర్న్ చేస్తాడు. ఒక్క ఇటరేషన్ వచ్చి 1 క్వెరీ. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ సిచ్యువేషన్ లో అలీస్ కి కనుక్కోవాలి ఎన్ని ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది వెదర్ ఇట్స్ అ కాన్స్టెంట్ ఆర్ అ బ్యాలెన్స్ ఫంక్షన్ అనేది కనుక్కోవాలంటే అలీస్ కి చూడండి ఎన్ని అటెంప్ట్స్ రిక్వైర్ అవుతాయి, ఎవరన్నా చెప్పగలరా ఆడియన్స్ లో ఉన్న వాళ్ళు? 4 ఇన్పుట్స్ ఉన్నాయి. అలీస్ కనుక్కోవాలి బాబ్ కి, ఒక క్వెరీ ద్వారా ఒక నంబర్ పంపించింది, రిటర్న్ లో ఒక ఫంక్షన్ రిటర్న్ వచ్చింది. సో 1 క్వెరీ అంటే 1 ఫుల్ కమ్యూనికేషన్ అన్నమాట. ఈ 1 ఫుల్ కమ్యూనికేషన్ వచ్చి ఒక క్వెరీ. ఇలాంటి క్వెరీలు ఎన్ని అవసరం అవుతుంది అలీస్ కి ఫంక్షన్ ఎలాంటిదో కనుక్కోవడానికి? వీళ్ళతో చూపించండి, 1 or 2 or 3 or 4. మేడం చెప్తుంది మధ్యలో, చెప్పండి మేడం. 4 సార్. 4 మేడం. ఓకే మేడం, 4 అనేది మాక్సిమం అన్నమాట, మాక్సిమం. కానీ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ అలీస్ ఎక్స్ పంపించింది, రిటర్న్ లో 0 వచ్చింది. ఓకే, ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1 పంపించింది అనుకోండి, రిటర్న్ లో 0 వచ్చింది. ఓకే, సో ఫస్ట్ 2 అటెంప్ట్స్ లో 0 వచ్చింది, అయినా తను ఏం చెప్పలేదు. నెక్స్ట్ 2 పంపించింది, థర్డ్ వాల్యూ, అప్పుడు కూడా 0 వచ్చింది అనుకోండి, అలీస్ ఏం అనుకుంటది, ఓహో ఫస్ట్ 3 ఇన్పుట్స్ కి 0 వచ్చిందంటే ఆబ్వియస్ గా లాస్ట్ ఇన్పుట్ పంపించాల్సిన అవసరం లేదు. సో విత్ జస్ట్ 3 అటెంప్ట్స్ షీ కెన్ 3 క్వెరీలోనే తను కనుక్కోవచ్చు అది కాన్స్టెంట్ ఫంక్షన్ అని. అదే విధంగా లెట్స్ సే ఫస్ట్ 3 ఇన్పుట్స్ కి 1 వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ అని చెప్పొచ్చు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 అటెంప్ట్స్ కి ఇన్పుట్స్ కి 0 వచ్చి నెక్స్ట్ దాంట్లో 1 వచ్చింది అనుకోండి, ఫోర్త్ దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఫోర్త్ క్వెరీ పంపించాల్సిన అవసరం లేదు, తను స్ట్రైట్ అవే ఇట్ హ్యాస్ టు బి ఎ బ్యాలెన్స్డ్ ఫంక్షన్ అని చెప్పేయచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే లాజికల్ గా ఒక్క ఈ ఫంక్షన్ బ్యాలెన్స్డ్ ఆర్ కాన్స్టెంట్ చెప్పడానికి అలీస్ కి ఆర్ డేటా సైజ్ ఇస్ n అయి ఉంటే n/2 + 1 క్వెరీస్ అవసరం అవుతుంది. సో ఇక్కడ n క్యాపిటల్ N వచ్చి 4 ఉండడం వల్ల 4/2 is 2 + 1 3 అటెంప్ట్స్ రిక్వైర్ అవుతాయి అనమాట. లక్కీగా తన సెకండ్ అటెంప్ట్ లోనే వచ్చేయచ్చు. ఒక్కొక్కసారి సెకండ్ అటెంప్ట్ ఏంటంటే ఫస్ట్ సారి 0 వచ్చింది, సెకండ్ సారి 1 వచ్చేస్తే ఆబ్వియస్ గా ఇది బ్యాలెన్స్డ్ ఫంక్షన్ అయి ఉండాలి. అలా కాకుండా ఒకసారి ఫస్ట్ రెండిట్లోనూ 0 కానీ 1 కానీ వచ్చిందో అలాంటి పరిస్థితుల్లో షీ హ్యాస్ టు రిలై ఆన్ ద నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఇన్పుట్. సో నెక్స్ట్ ఇన్పుట్ ఆ విధంగా ఈ గేమ్ చూడండి, ఇక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ n వాల్యూస్, n ఏ సైజ్ అయినా కానీ తనకు n అటెంప్ట్స్ కావాలి, n/2 + 1 అటెంప్ట్స్ కావాలి. ఓకే, సో ఇక్కడ ఒకవేళ మనం ఈ n ని ఇన్ఫర్మేషన్ ని క్వాంటమ్ డేటా లాగా రిప్లేస్ చేసామనుకో, ఎలాగా 2n స్టేట్స్ లాగా, అంటే స్మాల్ n నెంబర్ ఆఫ్ క్యూబిట్స్ తీసుకుని ఆ క్యూబిట్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ ను పెట్టినప్పుడు, ఓకే, దాని తర్వాత మనము ఎన్ని అటెంప్ట్స్ రిక్వైర్ అవుతుంది, జస్ట్ n స్మాల్ క్యాపిటల్ N ప్లేస్ లో 2n రిప్లేస్ చేస్తే సేమ్ ఇన్నే క్వెరీస్ అవసరం అవుతాయి. ఓకే రైట్. అలా కాకుండా ఒక క్వాంటమ్ సర్క్యూట్ వాడామనుకోండి, క్వాంటమ్ సర్క్యూట్ వాడి మనము
దీన్ని ఈ 2 to the power of n by 2 plus 1 attempts ని we can reduce to just 1 attempt. అది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఒకే అటెంప్ట్ లో మనం ఫంక్షన్ బ్యాలెన్స్ స్టార్ కాన్స్టెంట్ అని చెప్పేయచ్చు. ఎలాగా అంటే మనం ఇప్పుడు దాకా చూసిన డచ్ అల్గారిథం సర్క్యూట్ ఏముంది కదా, అదే సర్క్యూట్ ని ఇంకొంచెం ట్వీక్ చేసేది అనమాట. ఇంకొద్దిగా ట్వీక్ చేసేసి మనము కనుక్కునేయచ్చు. ఎలాగా? ఓకే, సో యూ జస్ట్ రీకలెక్ట్. ఆ సర్క్యూట్ ని తీసుకుందాం. ఏది? యూనిటరీ ఎఫ్ ఉన్నది, ఎక్స్ ఆర్గ్యుమెంట్ ఇన్పుట్, వై ఆన్సిలా, ఎక్స్ బయటికి అలాగే వెళ్తుంది, వై ప్లస్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా రిప్లేస్ అవుద్ది. ఓకే, సో డచ్ అల్గారిథంలో మనకు ఎన్ హడమార్ట్స్ ఉంటాయి. ఇక్కడ సేమ్ బయట కూడా ఎన్ హడమార్ట్స్ ఉంటాయి. ఓకే రైట్. అండ్ ఆన్సిలా పార్ట్ లో కూడా ఒక హడమాడ్ ఉంటుంది. సో అది వై. ఇది ఒక సింగిల్ క్యూబిట్ ఎన్ టైమ్స్ రిప్లేస్ అంటే రిప్లికేట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి, అవుట్పుట్ దగ్గర మనకు ఒక క్వాంటమ్ స్టేట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటి? ఇనిషియల్ గా ఒక క్వాంటమ్ స్టేట్ ఉంది. చూడండి, ఇనిషియల్ స్టేజ్ లో ఒక క్వాంటమ్ సర్క్యూట్ ఇన్పుట్ ఉంది ψ0. అడమాట్స్ అయిన తర్వాత ψ1, యూనిటరీ ఫంక్షన్ బ్లాక్ బాక్స్ కొరాకల్ అయిన తర్వాత ఒక ఫంక్షన్ క్వాంటమ్ స్టేట్, లాస్ట్ లో ψ3. ఓకే, ఒకవేళ ఇలాంటి సర్క్యూట్ మనం తీసుకుని మన ఎక్స్ వాల్యూస్ అంటే అలీస్ యొక్క ఎక్స్ వాల్యూస్ ఏమున్నాయో ఆ ఎక్స్ వాల్యూస్ ని మనం ఇక్కడ ఫీడ్ చేసేసి, ఓకే, ఈ యూనిటరీ ఫంక్షన్ ద్వారా పంపించేసి లాస్ట్ లో వచ్చిన అవుట్పుట్ ని మనం స్టడీ చేస్తే ఈ యూనిటరీ ఫంక్షన్ ఎలాంటి ఫంక్షనో మనం చెప్పేయచ్చు అనమాట. సో ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, లెట్స్ సే బాబ్ దగ్గర యూనిటరీ గేట్ ఉంటుంది, యుఎఫ్ బాబ్ దగ్గర ఉంది. అలీస్ ఏం చేస్తుంది? అలీస్ ఓకే, అలీస్ పార్ట్ వచ్చి ఎన్ క్యూబిట్స్ తీసుకుంటుంది. అన్నిటినీ స్మాల్ ఎన్ క్యూబిట్స్ ని తీసుకుని అన్నిటినీ తీసుకెళ్లి గ్రౌండ్ లో పెడుతుంది. గ్రౌండ్ లో పెట్టిన తర్వాత వాటిని ఎన్ హడమార్ట్స్ గేట్ ద్వారా యాక్ట్ చేయించి ఈక్వల్ సూపర్ పొజిషన్ ని క్రియేట్ చేస్తుంది. ఎన్ని ఈక్వల్ సూపర్ పొజిషన్? 2 to the power of n ఈక్వల్ సూపర్ పొజిషన్ స్టేట్స్. ఓకే, ఎలా ఉంటాయంటే ఇప్పుడు చూడండి, 2 to the power of n, 2 to the power of 1 ఈక్వల్ సూపర్ పొజిషన్ ఏది? 0 plus 1 divided by square root of 2. 2 to the power of 2 ఈక్వల్ సూపర్ పొజిషన్ ఏది? 0 0 plus 0 1 plus 1 0 plus 1 1 divided by square root of 2. ఇది అన్నమాట ఈక్వల్ సూపర్ పొజిషన్. అదే విధంగా ఇన్ జనరల్ ఎన్ క్యూబిట్స్ ని తీసుకుని ఎన్ హడమార్ట్స్ ని యాక్ట్ చేసే వాటి మీద 2 to the power of n ఈక్వల్ సూపర్ పొజిషన్ స్టేట్స్ క్రియేట్ అవుతుంది. ఆ విధంగా అలీస్ ఏం చేయొచ్చు అంటే, తనకు దగ్గర ఉన్న ఎన్ క్వైరీస్ 2 to the power of n క్వైరీస్ ఉంటాయి కదా, ఈ క్యాపిటల్ ఎన్ క్వైరీస్ ని క్వాంటమ్ సూపర్ పొజిషన్ ఈక్వల్ సూపర్ పొజిషన్ లాగా క్రియేట్ చేసి, చూడండి ఈ డాట్ ప్లేస్ లో ఉన్న ఈక్వల్ సూపర్ పొజిషన్ క్రియేట్ చేసి తను అలీస్ కి బాబ్ కి పంపిస్తుంది. ఓకే, సో అలీస్ పార్ట్ వచ్చి ఇదన్నమాట. ఓకే, ఒక రెడ్ కలర్ వేస్తాను. అలీస్ వచ్చి ఈ పార్ట్, అలీస్ జాబ్. నెక్స్ట్ బాబ్ ఏం చేస్తాడు? బాబ్ వచ్చి ఆ క్వాంటమ్ స్టేట్ సూపర్ పొజిషన్ స్టేట్ ఎక్స్ ని తీసుకుని, ఇది బాబ్ పార్ట్ అన్నమాట. ఓకే, తను తీసుకుని రైట్, ఓకే, తను ఒక ఆన్సిలా కలుపుతాడు దానికి.
ఆ యాన్సిలాతో పాటు అలీస్ నుంచి వచ్చిన సిస్టమ్ ని, సూపర్పొజిషన్ సిస్టమ్ ని తన గేట్ ద్వారా ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఏమొచ్చిందో అవుట్పుట్ ని అలీస్ కి వాపస్ పంపిస్తాడు. ఓకే, సో అలీస్ పార్ట్ ఇక్కడ వస్తుంది, బాబ్ ది మధ్యలో ఉంటది అలీస్ పార్ట్. అప్పుడు అలీస్ దాన్ని వచ్చిన అవుట్పుట్ ని తీసుకుని వాటి మీద క్వెరీస్ మీద మాత్రమే, ఓకే, క్వెరీ రిజిస్టర్ మీద మాత్రమే ఎన్ హడమార్డ్స్ ని యాక్ట్ చేసి వచ్చిన అవుట్పుట్ ఏముంటుంది కదా సై3, దాన్ని స్టడీ చేస్తుంది అన్నమాట. ఎలా స్టడీ చేస్తుంది? క్వెరీస్ రీజన్ లో ఏముంది, ఆ క్వెరీస్ రీజన్ లో ఏముందో దాని ప్రకారం తను గెస్ట్ అంటే ఎగ్జాక్ట్ గా ప్రెడిక్ట్ చేయగలుగుతుంది అనమాట. ఎలాగా? యూఎఫ్ వచ్చి కాన్స్టెంట్ ఫంక్షన్ కి సంబంధించిందా లేదా బ్యాలెన్స్డ్ ఫంక్షన్ కి సంబంధించిందా అనేది జస్ట్ తాను ఒక చిన్న ట్రిక్ ద్వారా కనుక్కునేస్తుంది. ఏంటి ఆ ట్రిక్ అంటే, ఓకే ఇప్పుడు చూడండి, ఒక సమ్మరీ లాగా రాస్తాను నేను ఒక ట్రిక్ ని. ఓకే రైట్, స్టెప్ 1 summary. Let's say I'll write down that. Step 1, Alice prepares all her, okay, x argument values into, okay, into quantum superposition states. ఎలాగా? ఇలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఆర్గ్యుమెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన ఎన్ క్యూబిట్స్ తీసుకుని, ఓకే, 2 to the power of n ఈక్వల్ సూపర్పొజిషన్ స్టేట్స్ క్రియేట్ చేస్తుంది. సూపర్పొజిషన్ స్టేట్స్ సూపర్పొజిషన్ స్టేట్స్ క్రియేట్ చేస్తుంది. అలా చేసిన స్టేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వాటికి తననే లెట్స్ సే అలీస్ బాబ్ కాకుండా వాటికి యాడ్స్ 1 యాన్సిలా బిట్. ఎలా ఉంటుంది యాన్సిలా బిట్? 1 బిట్. అది యాడ్ చేసిన తర్వాత సెండ్ ఇట్ టు బాబ్. బాబ్ దగ్గర వచ్చిందండి అది. నెక్స్ట్ బాబ్ తీసుకుని, బాబ్ ఇక్కడ చూడండి 2 to the power of n స్టేట్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యిందో అది, సో ఏమది? క్వాంటమ్ స్టేట్ Ψ1. ఆ Ψ1 కి, ఓకే రైట్, ఐ థింక్ ఈ పొజిషన్ లో ఉంటుంది Ψ1. లెట్స్ సే అట్ దిస్ పొజిషన్. ఆ Ψ1 కి బాబ్ యాక్ట్స్, okay, u of f on Ψ1 to get Ψ2. Okay, then he sends that to Alice. Okay, now Alice వచ్చి Ψ2 ని తీసుకుంటది. ఓకే, Ψ2 మీద అలీస్ ఏం చేస్తుంది? ఓకే, అలీస్ Ψ2 మీద ఎన్ హడమార్డ్స్ అండ్ యాన్సిలా మీద ఐడెంటిటీ యాక్ట్ చేసి Ψ3 ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే Ψ2 ని అప్టైన్ చేస్తుంది. ఎప్పుడైతే Ψ2 వచ్చిందో Ψ2 ని obtained and then analyzed by Alice. ఇక్కడ చూడండి, అలీస్ ఏం చేస్తుంది? Ψ3లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి క్వెరీ పార్ట్, క్వెరీ స్టేట్, ఒకటి యాన్సిలా స్టేట్. ఓకే, ఇప్పుడు ఇఫ్ క్వెరీ పార్ట్ వచ్చి స్టేట్, క్వెరీ పార్ట్ లో అన్ని జీరోస్ ఉన్నాయనుకోండి, అప్పుడు అలీస్ కన్ఫర్మ్ ఎలా చేస్తుంది? అలీస్ కన్ఫర్మ్స్ దట్ f of x is constant function. f of x constant. Okay, ఒకవేళ క్వెరీ పార్ట్ is not equal to all zero state, then f of x is
బ్యాలెన్స్డ్. చిన్న సింపుల్ ట్రిక్ చూడండి. క్వెరీ పార్ట్ లో చూస్తుంటాను అన్ని జీరోస్ ఉంటే ఇట్ హ్యాస్ అ కాన్స్టెంట్ ఫంక్షన్, లేదా ఎనీథింగ్ అదర్ దెన్ జీరోస్ ఉంటే అది బ్యాలెన్స్డ్ ఫంక్షన్ అని తను కంక్లూడ్ చేసేస్తుంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు 100% వర్క్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. సో మీకోసం ఇంకొకసారి నేను సర్క్యూట్ గీస్తాను చూడండి. UF n zeros going through n Hadamard's, coming out 1 Hadamard, ancilla 1, ancilla go as it is. Okay, psi 0, psi 1, psi 2, psi 3. Okay, so psi 3 lo what is there here? ఇక్కడ వచ్చి 0 0 0 0 స్టేట్ ఉంటే దట్స్ ఆల్, షీ కెన్ కంక్లూడ్ ఇట్స్ అ కాన్స్టెంట్. అది కాకుండా వేరే ఏ స్టేట్ వచ్చినా బూమ్ తను ఏం చేయొచ్చు, కాన్స్టెంట్ బ్యాలెన్స్డ్ ఫంక్షన్ అని కంక్లూడ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఒక సింపుల్ సినారియోకి మనము అర్థం చేసుకుందాం ఫస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలీస్ దగ్గర 4 క్వెరీస్ ఉన్నాయండి. 4 అంటే 0 1 2 3 4. వాటిని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? 0 0 0 1 1 0 1 1 ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు తను 4 క్వెరీస్ పంపించాలి బాబ్కి. బాబు 4 ప్రాసెస్ చేయాలి. సర్క్యూట్ ఎలా ఉంటుంది చూడండి. సర్క్యూట్ వచ్చి ఓకే 2 హడమాడ్లు ఉంటాయి, ఎందుకంటే 2 క్యూబిట్ సిస్టమ్. 0 0. అదే విధంగా ఇక్కడ కూడా ఒక హడమాడ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక హడమాడ్ ఉంటుంది. యూనిటరీ ఎఫ్ ancilla 1 విత్ హడమాడ్ కమింగ్ అవుట్. చూడండి, ఇప్పుడు ఆ అలీస్ ఏమో ఇంతవరకు ప్రిపేర్ చేస్తుంది. ఇది అలీస్ పార్ట్. ఓకే, బాబ్ పార్ట్ వచ్చి కేవలం యూనిటరీ ఫంక్షన్ యాక్ట్ చేయడం, అలీస్ నుంచి వచ్చినది. దాన్ని అలీస్ కి రిటర్న్ పంపించడం, మళ్ళీ అలీస్ ఇప్పుడు వస్తుంది లాస్ట్ లో. ఓకే, సో అలీస్ కి వచ్చిన రిటర్న్ లో 2 హడమాడ్ గేట్ యాక్ట్ చేపించి క్వెరీ దగ్గర దీన్ని స్టడీ చేయడం అన్నమాట. స్టడీ psi 3. ఓకే, psi 0, psi 1, psi 2 and psi 3. ఓకే, సో ఇప్పుడు చూడండి, క్వెరీ దగ్గరకు వచ్చేటప్పటికి అవుట్పుట్ లో లెట్స్ సే అవుట్పుట్ 0 0 వచ్చిందంటే తను ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు? యూనిటరీ ఫంక్షన్ ఇఫ్ ఇక్కడ సపోజ్ అవుట్పుట్ స్టేట్ వచ్చి Z అన్నాం. ఇప్పుడు Z ఈజ్ ఈక్వల్ టు 0 0 అయితే దెన్ U of F గేట్ కరస్పాండ్ టు ఓకే దేనికి కరస్పాండ్ టు a function f of x which is constant. ఓకే, అలా కాకుండా ఇఫ్ z is not equal to 0 0 అలాంటప్పుడు ఏమై ఉండొచ్చు? ఇట్ క్యాన్ బి 0 1 ఆర్ ఇట్ క్యాన్ బి 1 0 ఆర్ ఇట్ క్యాన్ బి 1 1. ఈ 3 ఉన్న సందర్భంలో ఏమని UF corresponds to f of x which is balanced. అంతే, సింపుల్ అన్నమాట. అవుట్పుట్ లో ఏముంది దాన్ని బట్టి మనం కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకే, అది ఒక స్టేట్మెంట్ ఆఫ్ థీరం లాగా అన్నమాట. సో ఏంటి ప్రూఫ్, ఏంటి సైంటిఫిక్ గా ఏంటి ప్రూఫ్, లాజికల్ గా ఏంటి ప్రూఫ్, మ్యాథమెటికల్ గా దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి అనేది మనం చూసుకుంటే ఓకే ఇట్ బికమ్స్ మచ్ ఈజీ ఇఫ్ యూ డూ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాబ్లమ్ ఫర్ అ పర్టికులర్ క్యూబిట్ నంబర్స్. ఓకే, సో ఎలాంటి క్యూబిట్ నంబర్ కి మనం చెక్ చేస్తామంటే లెట్స్ సే టేక్ n ఈక్వల్ టు 2. n ఈక్వల్ టు 2 సిస్టమ్ కి మనం చూసుకున్నామంటే 2 to the power of n 2 to the power of 2 which is 4. So
క్యాపిటల్ ఎన్ వచ్చి 4 అన్నమాట, అంటే 4 బిట్స్, 4 క్వైరీస్. క్లాసికల్ గా 4 ఆర్గ్యుమెంట్ వాల్యూస్ ఉన్నప్పుడు ఫంక్షన్ వాల్యూ కనుక్కోవడానికి మనకి ఎన్ని అటెంప్ట్స్ కావాలి? క్లాసికల్లీ 3 attempts ఆర్ రిక్వైర్డ్ క్లాసికల్లీ. ఓకే, అలా కాకుండా క్వాంటమ్ సర్క్యూట్ యూస్ చేసి would give in 1 attempt. అది ఎలాగా? ఓకే, ఎలాగా అన్నది క్వశ్చన్. ఓకే, అందుకేం చేయాలి? జస్ట్ లైక్ మనం అలీస్ లాగా 2 క్యూబిట్లు తీసుకోవాలి. ఓకే, 2 తీసుకున్నాం, రెండిటికి 2 హడామార్ట్స్ యాక్ట్ చేయాలి, దాన్ని యూనిటరీ ఫంక్షన్ లో పంపించాలి. పంపించేటప్పుడు ఒక ఆన్సిలాని హడామార్ట్ ద్వారా పంపించాలి యూనిటరీ ఫంక్షన్ లో. ఓకే, వచ్చిన అవుట్పుట్ ఆన్సిలా అవుట్పుట్ దగ్గర హడామార్ట్స్ మళ్ళీ యాక్ట్ చేయించి, ఓకే, ఫైనల్ అవుట్పుట్ ని స్టడీ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ అలీస్ విల్ డూ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ప్రాసెస్, ఈ మొత్తం క్వాంటమ్ స్టేట్ ని అలీస్ ప్రిపేర్ చేసి బాబ్ కు పంపిస్తుంది. బాబ్ వచ్చి ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ని అలీస్ కి పంపిస్తాడు. అలీస్ మళ్ళీ దాన్ని 2 హడామార్ట్స్ యాక్ట్ చేయించి అనలైజ్ చేస్తుంది ఫైనల్ అవుట్పుట్ ని. సో ఆ ప్రాసెస్ ని మనం ఏం చేద్దామంటే లేయర్ బై లేయర్ ఫస్ట్ కనుక్కుందాం సర్క్యూట్ ఎలా పనిచేస్తుందని. ఇనిషియల్ క్వాంటమ్ స్టేట్ ఏది మనకు? ψ0 is 0, tensor 0, tensor 1. ఈ రెండింటిని మనం సెపరేట్ గా ఎందుకు రాస్తున్నామంటే ఇది క్వేరీ పార్ట్, ఇది ఆన్సిలా పార్ట్ అన్నమాట, అందుకే అలా సెపరేట్ రాస్తున్నాం. ఓకే, అది దేంట్లో వెళ్తుంది? 2 హడామార్ట్స్ క్వెరీ మీద, ఒక్క హడామాడు వచ్చి ఆన్సిలా మీద వెళ్తుంది. సో ఏమొస్తుంది మనకు? ψ1 వస్తుంది, విచ్ ఈస్ హడామార్ట్ స్క్వేర్ యాక్టింగ్ ఆన్ దిస్ అండ్ టెన్సర్ హడామార్ట్ యాక్టింగ్ ఆన్ 1. సో మన దగ్గర ψ1 ప్లేస్ లో ఏమని చూద్దాం. చూడండి, ψ1 ప్లేస్ లో మన దగ్గర, ఓకే రైట్, ψ1 ప్లేస్ లో మనకు 2 సూపర్ పొజిషన్స్ వచ్చాయి. ఓకే ఫైన్, అండ్ దాని తర్వాత హడామార్ట్ యాక్టింగ్ ఆన్ 1 యూస్ అనదర్ సూపర్ పొజిషన్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. ఓకే, సో ఎలా డిఫరెంట్ ఉంది? నెగటివ్ సూపర్ పొజిషన్ వచ్చింది. ఈ 2 కలిపితే ఎలా ఉంటుంది మనకు? ఇట్ ఈస్ 0 0 plus 0 1 plus 1 0 plus 1 1 divided by 2. లాస్ట్ అలాగే రాసేసుకుందాం. ఓకే, మనము ఏం చేద్దామంటే ఇక్కడ ఇప్పుడు 2 క్యూబిట్ సిస్టమ్ కి అయితే ఇలా రాసేసుకుందాం. 3 క్యూబిట్ కి అయితే ఇంకా 8 ఎలిమెంట్స్ వస్తాయి. ఓకే, 4 క్యూబిట్ కి అయితే 16, అలా చాలా వస్తుంది. దీన్ని మనం ఒక సమ్మేషన్ ఫార్మ్ లో రాసుకుంటే ఈజీగా ఉంటుంది అన్నమాట. సో ఎలాగా? దీన్ని సమ్మేషన్ ఓవర్ x బిలాంగ్స్ టు 0, 1 tensor square x get డివైడెడ్ బై 2 to the power of 2 అని రాస్తే మనకి ఫర్ x కి x 0 0 తీసుకున్నప్పుడు ఈ ఎలిమెంట్ వస్తుంది, x 0 1 తీసుకున్నప్పుడు సెకండ్, 1 0 థర్డ్, 1 1 ఫోర్త్, ఇలా వచ్చేస్తుంది అనమాట సమ్మేషన్ లో రాసుకుంటే. సో ఆన్సిలా మాత్రం అలాగే రాసుకుందాం, దాన్ని ఏం చేయకుండా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ n ఈక్వల్ టు 2 కదా, n ఈక్వల్ టు 2 కేసులో దాన్నే మనం ఒక జెనరిక్ n కూడా రాసుకోవచ్చు. ఎలాగా? x బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ n xk డివైడెడ్ బై 2 to the power of n. ఓకే, ఫర్ ఎనీ n. ఓకే ఫైన్, దట్ ఈస్ ఆబ్వియస్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, ఓకే మనము ఒకటి మర్చిపోకూడదు, ఆల్వేస్ we should not forget, please wait.
We should not forget the ancilla part. Okay. For aiming n. ఓకే నెక్స్ట్ మన సర్క్యూట్ ప్రకారం psi1 ఇక్కడ psi1 ఉంది. psi1 goes through UF to give psi2. ఓకే మనము ఓకే నెక్స్ట్ స్టేజ్ లో psi2 కనుక్కోవాలి, which is unitary acting on psi1. What is this? This one. ఓకే మనం ఇప్పుడు కేర్ఫుల్ గా చూడండి, మనకేమొస్తుంది సమ్మేషన్ ఓవర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ n uf యాక్టింగ్ ఆన్ ఎక్స్ 0, -1 డివైడెడ్ బై 2. ఓకే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ n ఉంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యూనిటరీ యాక్షన్ ఆఫ్ సచ్ కాంబినేషన్? ఇక్కడ క్వెరీ, ఇక్కడ ఆన్సర్. ఇలాంటి దగ్గర ఎలా యాక్ట్ అవుతుంది? మనం ఇందాకే చూసాం పొద్దున, యూనిటరీ యాక్టింగ్ ఆన్ a query which I don't know. If the ancilla is in superposition of negative, this is going to give me what? -1 to the power of f of x 0, -1 divided by square root of 2. ఇలాంటి అవుట్పుట్ వస్తుందని పొద్దున చూసాం. సో దాని ప్రకారం యూనిటరీ యాక్షన్ ని మనం ఎక్స్ప్లిసిట్ గా రాస్తే మన psi2 ఎలా కనిపిస్తుంది? సమ్మేషన్ ఓవర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ n -1 to the power of f of x. ఓకే ఎక్స్ కేట్ మర్చిపోకూడదు, ఎక్స్ కేట్. ఓకే రైట్ డివైడెడ్ బై 2 to the power of n 0, -1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2. ఇది మన psi2 అన్నమాట. ఓకే సో psi2 వచ్చేసింది మనకు యూనిటరీ గేట్ ద్వారా అవుట్పుట్ ఏమైంది అనేది వచ్చేసింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం? వాట్ ఈస్ ద psi3? psi3 అనేది ఏంటి మనం కనుక్కోవాలి. సో సర్క్యూట్ ప్రకారం చూడండి, psi3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఫైనల్ psi3 రావడానికి ఏం చేయాలి? హడమార్ట్స్ యాక్ట్ చేయాలి క్వెరీస్ దగ్గర. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏం చేద్దాము, ఒక n = 2 సిచ్యువేషన్ లో చూసుకుందాం. ఇది జనరల్ కేసులో n = 2 కేసులో తీసుకుందాం. n = 2 కేసులో మన psi2 ఎలా ఉంటుంది? సమ్మేషన్ ఓవర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ స్క్వేర్. ఓకే రైట్ -1 to the power of f of x x cat divided by 2 square root 0, -1 divided by 2. సో ఇది మన n = 2 కేస్. మనం ఇలాంటి సిచ్యువేషన్ లో psi3 ఏంటి కనుక్కోవాలి. వాట్ ఈస్ psi3? 2 హడమార్ట్స్ ఆన్ ద క్వెరీ, ఐడెంటిటీ ఆన్ ద ancilla part. So this is what acting on my psi2. సో ఇక్కడ మనం కేర్ఫుల్ గా చూసుకుని ఎక్స్ప్లిసిట్ గా రాసామనుకోండి, దీన్ని తీసుకెళ్లి ఇక్కడ యాక్ట్ చేసాం. అప్పుడు ఏమొస్తుంది మనకు? సమ్మేషన్ బయట పెట్టేసేయండి. సమ్మేషన్ ఓవర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ స్క్వేర్. ఓకే టెన్సర్ h acting on -1 to the power of f of x x cat divided by 2 to the power of 2 square root. Okay identity acting on 0, -1 divided by 2. Okay so this is what my psi3 is. Identity దేన్ని ఏం చేయదు కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేసేద్దాం. ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వాట్ ఈస్ ద ఈవెన్ ఇది వచ్చి ఒక స్కేలర్ అన్నమాట. దీన్ని కూడా మనం లెఫ్ట్ కి మార్చేద్దాం. సో అలా చేస్తే మనకేమొస్తుంది? సమ్మేషన్ ఓవర్ ఎక్స్ బిలాంగ్స్ టు 0, 1 టెన్సర్ స్క్వేర్ -1 to the power of f of x divided by 2 square root tensor h acting on x cat. Okay 0, -1 divided by square root. ఇది మన psi3 అన్నమాట. ఇప్పుడు
వాట్ ఈస్ దిస్ ఎఫెక్ట్, దీని ఎఫెక్ట్ ఏంటి అనేది కనుక్కోవాలి. చూడండి, ఇందాక చెప్పాను నేను, ఎక్స్ యొక్క ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి. ఎందుకంటే ఇట్స్ 2 qubit సిస్టమ్. వాట్ ఇట్ మీన్స్, ఫర్ 2 qubit సిస్టమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 అండ్ x2 అదన్నమాట. సో దీన్ని షార్ట్ గా కూడా x1 x2 అని రాస్తాం. సో ఇలాంటి సందర్భంలో వాట్ ఈజ్ h స్క్వేర్ యాక్టింగ్ ఆన్ ద x ఈస్ h యాక్టింగ్ ఆన్ x1 అనదర్ h యాక్టింగ్ ఆన్ x2 అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనము ఫర్ అ గివెన్ అన్నోన్ x వాట్ ఈస్ ద యాక్షన్ ఆఫ్ h అనేది కనుక్కుంటే, ఇప్పుడు ఒక ట్రిక్, ఒక సింపుల్ మ్యాథమెటిక్స్ ప్రకారం దీన్ని ఒక సమ్మేషన్ లాగా రాయొచ్చు అన్నమాట. ఎలాగంటే ఇప్పుడు చూడండి, ఇఫ్ x is equal to 0, which implies what? h acting on 0, which is 0 plus 1 divided by square root of 2. ఓకే, దాన్ని నేను ఒక సమ్మేషన్ లాగా రాయాలనుకున్నానండి, which is సమ్మేషన్ ఓవర్. ఇప్పుడు మనం ఒక z ని తీసుకుందాం. z belongs to 0, 1. ఓకే, zk divided by 2 square or 2 square root of 2. అదే విధంగా ఇఫ్ x is equal to 1 అయినప్పుడు h యాక్టింగ్ ఆన్ 1 మనకి ఏమొస్తుంది రిజల్ట్? మనం అడమాట్ గేట్ తీసుకుంటే 0 - 1 నెగటివ్ సూపర్ పొజిషన్ వస్తుంది. దీన్ని మనం సమ్మేషన్ లాగా రాయాలంటే ఏం రాస్తాం? z belongs to 0, 1. ఓకే, zk divided by square root of 2. కానీ మనకు మైనస్ సైన్ రావాలి కాబట్టి -1 to the power of z అని పెట్టామనుకోండి. ఎప్పుడైతే z 0 అనుకున్నామో ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది, ఎప్పుడైతే z 1 అనుకున్నామో -1 కెట్ వస్తుంది. సో ఆ విధంగా ఇది కూడా క్యాప్చర్ అయింది అనమాట. సో h is equal to 1 ఈ అవుట్పుట్ వస్తుంది, h యాక్టింగ్ ఆన్ 0 ఫస్ట్ అవుట్పుట్ వస్తుంది. ఈ రెండింటినీ కలిపి మనం ఒక జనరలైజేషన్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ h యాక్టింగ్ ఆన్ x ని మనం రాయాలంటే ఎలా రాస్తామంటే, చూడండి కేర్ఫుల్ గా, ఈ రెండింటిని ఒకే ఈక్వేషన్ లో క్యాప్చర్ చేస్తాం. క్యాప్చర్ ఈక్వేషన్ ఆర్ వన్ సమ్మేషన్. ఇలాగా h యాక్టింగ్ ఆన్ x ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి కేర్ఫుల్ గా, belongs to 0, 1 -1 to the power of x into z, zk divided by square root of 2. చూడండి ఎంత సింపుల్ గా ఈ రెండు సిచ్యువేషన్ ని మనం ఒక్క ఈక్వేషన్ లోనే క్యాప్చర్ చేసాం. ఎప్పుడైతే x is equal to 0 మనకి ఏం రావాలి? -1 to the power of 0 ఉన్నప్పుడు we don't care, this expression -1 అనేది డిసపియర్ అయిపోతుంది. ఓన్లీ z వస్తుంది. z 0 and 1 అయినప్పుడు మనకి ఫస్ట్ కి సిచ్యువేషన్ కవర్ అయిపోతుంది. అదే విధంగా x is equal to 1 ఉన్నప్పుడు, ఓకే, అప్పుడు z అనేది పిక్చర్ లోకి వస్తుంది. అప్పుడు సెకండ్ సిచ్యువేషన్ కవర్ అయిపోతుంది. ఆ విధంగా హడమాడ్ గేట్ అనేది ఒక జెనరిక్ x మీద యాక్ట్ అయితే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. అదే విధంగా అడమాట్ గేట్ ఎప్పుడైతే దిస్ ఇస్ 1 qubit సిచ్యువేషన్, 1 qubit, బట్ మనకి ఏం కావాలి? 2 qubit సిచ్యువేషన్ కావాలి, ఇలాంటి సిచ్యువేషన్ కావాలి. అప్పుడు ఏం చేయాలి? h యాక్టింగ్ ఆన్ x1 multiplied by h acting on x2. Okay, so what will be the result? Result will be simply summation over z1 belongs to 0, 1 -1 to the power of x1 z1 cat divided by square root of 2 multiplied by z2 belongs to 0, 1 -1 to the power of x2 z2 cat divided by square root of 2. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, ఇక్కడ ఒక ప్రోడక్ట్ -1 to the power of సమ్ ఉంది. ఆ రెండింటిని కలిపేసి మనం ఎలా రాయొచ్చు? h tensor square x cat, which is x1 x2, which is simply equal to summation over z1 and z2. సో రెండు సమ్మేషన్ ని కలిపి ఒక పెద్ద సమ్మేషన్ లాగా రాసేస్తే
మనకి ఏమొస్తుంది? దిస్ వుడ్ బి -1 to the power of x1 z1 plus x2 z2 z క్యాపిటల్ Z అంటే పెద్ద Z డివైడెడ్ బై 2 to the power of 2 అన్నమాట స్క్వేర్ రూట్. వాట్ ఈస్ ద Z హియర్? Z హియర్ ఈస్ 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్న క్వాంటమ్ స్టేట్ బికాస్ ఇట్ ఈస్ అ 2 qubit system. Okay, fine. So now we know what is the action of Z, sorry, what is the action of Hadamard on 2 qubit generic X state. Okay, so 2 qubit generic X state. In short లో కూడా ఇంకా షార్ట్ గా రాస్తారు. ఎలాగా అంటే దీన్ని ఎలా రాస్తారంటే దిస్ ఈస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఓవర్ Z -1 to the power of x డాట్ Z అని రాస్తారు. జస్ట్ లైక్ డాట్ ప్రోడక్ట్ లాగా అన్నమాట. డాట్ ప్రోడక్ట్ అంటే ఎక్స్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ మల్టిప్లై టు జెడ్ లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ కి లైక్ x1 z1 x2 z2 అలాగన్నమాట. సో విచ్ ఈస్ మల్టిప్లై టు సమ్ z డివైడెడ్ బై 2 స్క్వేర్ ఓవర్ రూట్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ వీ నో. నౌ హ్యావింగ్ దిస్ రిజల్ట్, ఈ రిజల్ట్ ని మనం తీసుకుని ఏం చేద్దాము? ఎక్కడ ψ3 కనుక్కోవడానికి ఉపయోగిద్దాం. ఓకే, ఎక్కడ? ఇక్కడ అన్నమాట. ఓకే, సో మనం వాట్ ఈస్ ద ψ3? ψ3 is 2 Hadamards go and act on this, right? And then I'll get output. So let me write down ψ3. ψ3 is Hadamard on identity act on ψ2. What was the ψ2? ψ2 for us is Hadamard. ψ2 దగ్గర ఏముంది మన దగ్గర? సమ్మేషన్ ఓవర్, చూడండి రీకలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ద ψ2. ఓకే, సో విచ్ ఈస్ x belongs to 0, 1 square root. Okay, -1 to the power of f of x divided by 2 square root. Okay, x cat 0 - 1 divided by square root of 2. ఇది మన ψ2. సో ఇప్పుడు బేస్డ్ ఆన్ ద అబోవ్ రిజల్ట్ వాట్ వి గెట్? ఈ x సమ్మేషన్ తో పాటు z సమ్మేషన్ కూడా మనకు వస్తుంది. x బిలాంగ్స్ టు 0, 1 square tensor and z belongs to 0, 1 tensor. Okay, right? -1 to the power of x dot z -1 to the power of f of x divided by 2 square. Okay, x ket ప్లేస్ లో ఏమొస్తుంది? z ket వచ్చేస్తుంది. సో z ket multiplied by 0 - 1 divided by square root of 2. ఇదన్నమాట ఫైనల్ ψ3. ఇందాక మనం చెప్పుకున్నట్టు అలీస్ ఏం చేస్తుందంటే షీ విల్ ఓన్లీ స్టడీ క్వెరీ పార్ట్. ఇది ఆన్సిలా పార్ట్ అన్నమాట. సో క్వెరీ పార్ట్ z ఈజ్ ఈక్వల్ టు 0, 0 ఆర్ నాట్ అనేది మాత్రమే తను పట్టించుకుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి, ప్రాబబిలిటీ యాంప్లిట్యూడ్ ఏముంది z కి? -1 to the power of f of x plus x dot z divided by 2 to the power of 2 square root. ఇది ఆన్సిలా పార్ట్, క్వెరీ పార్ట్ అన్నమాట. ఇది యాంప్లిట్యూడ్, ఇది యాక్చువల్ స్టేట్. సో దాన్ని స్టడీ చేస్తుంది తను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, z ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బై ఎనీ మీన్స్ z ఈస్ 0, 0 ఉందంటే ఏమర్థము? x1 z1 ప్లస్ x2 z2 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఎందుకంటే z1 0 z2 0, ఆ విధంగా x డాట్ z కూడా 0 అవుతుంది. సో ఈ కాంట్రిబ్యూషన్ అసలు రాదు. ఏం కాంట్రిబ్యూషన్ వస్తుంది? వాట్ ఈస్ ఆంప్లిట్యూడ్? ఆంప్లిట్యూడ్ ఇప్పుడు ఏమవుతుంది? -1 to the power of f of x square root of 2 square. ఇది ఆంప్లిట్యూడ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు f of x లో వెదర్ కాన్స్టెంట్ బ్యాలెన్స్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, లెట్స్ సే కాన్స్టెంట్ ఫంక్షన్ తీసుకుందాం. కాన్స్టెంట్ కేస్ అంటే ఏంటి? f of 0, 0, f of 0, 1, f of 1, 0, f of 1, 1 వీటన్నిటికీ వాల్యూ
లెట్స్ సే 0 కాన్స్టెంట్. అప్పుడు ఏంటి మన యాంప్లిట్యూడ్ ఏంటి? మన యాంప్లిట్యూడ్ వచ్చి టోటల్ యాంప్లిట్యూడ్ సమ్మేషన్ ఉంది కదా, సమ్మేషన్ ఉంది ఇక్కడ. ఓకే, సమ్మేషన్ ఉండడం వల్ల టోటల్ యాంప్లిట్యూడ్, ఓకే, టోటల్ యాంప్లిట్యూడ్ ఏమొస్తుందంటే 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2. ఓకే, right? I think not 1/2, I think square root. No, there is no square root, I think. Yeah, square root will disappear. Okay, right. So ఇక్కడ ఏమొస్తుందంటే 1/4 1/4 1/4, which is just simply 1. సో యాంప్లిట్యూడ్ వచ్చి 1 వచ్చిందంటే ఎస్, ఈ స్టేట్ వచ్చింది అన్నమాట. ఎప్పుడైతే బ్యాలెన్స్డ్ ఫంక్షన్ ఉందంటే ఏమొస్తుంది? యాంప్లిట్యూడ్ వచ్చి కొన్ని కేసుల్లో 0 ఉంటుంది, కొన్ని కేసుల్లో 1 ఉంటుంది. అలాంటి కేసులో మన యాంప్లిట్యూడ్ ఏమవుద్ది? 1/4 మైనస్ 1/4, ఓకే, మైనస్ 1/4 ప్లస్ 1/4. వాట్ ఈస్ ద టోటల్? టోటల్ ఈజ్ 0. సో ఈ విధంగా ఎప్పుడైతే యాంప్లిట్యూడ్ 0 వచ్చిందంటే ఈ స్టేట్ ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఈ స్టేట్ ఎగ్జిస్ట్ అవ్వలేదంటే సమ్ అదర్ స్టేట్ వచ్చింది. ఏ స్టేట్? either 0-1 or 1-0 or 1-1 స్టేట్ వచ్చింది. సో ఈ విధంగా you are going to establish, okay, you are going to establish the quantum state output క్వెరీ పార్ట్ లో ఏముందో దాని ప్రకారం చూడండి. క్వెరీ పార్ట్ ప్రకారం వెదర్ ఫంక్షన్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ నాట్ వి విల్ డిటర్మైన్. ఓకే, ఫైన్. సో మనకు 3:00 కి వేరే సెషన్ ఉంది. 3:30కి క్వాంటమ్ హార్డ్వేర్ యూజింగ్ సమ్ క్వాంటమ్ మెటీరియల్స్ సంబంధించి ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. అది లైవ్ స్ట్రీమ్ ఉంటుంది, మీకు నేనే ప్రజెంట్ చేస్తున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మన రెగ్యులర్ సెషన్స్ లో డిస్కస్ చేస్తాము. సో ఇంతటితో మనం డచ్ జోయిస్ ఆల్గారిథం ని కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే వీ విల్ డిస్కస్ టుమారో. ఇప్పుడు మనం ఆ సెషన్ కి షిఫ్ట్ అవ్వాలి, 3:00 సెషన్ కి. అందుకే నేను ఇంతటితో ఆపుతున్నాను. Okay, sir. Thank you, sir. Thank you. థ్యాంక్ యూ. Sir, tomorrow, sir. Tomorrow what time? మేడం